మ్మ్. ఓకే, మళ్ళా చేద్దాంలేండి. సో మనకి ఎస్ఏపిలో మనకి అవుట్ స్టాండింగ్ శాలరీ సంబంధించిన మన ఎంట్రీని మనం పోస్ట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? FB50 లేదా F-02. సో మనకి ఇక్కడ శాలరీ అనేది జిఎల్ అకౌంట్, అవుట్ స్టాండింగ్ శాలరీ అనేది కూడా జిఎల్ అకౌంట్. కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఏమై ఉంటుంది? ఎస్ఏ డాక్యుమెంట్ టైప్. ఎస్ఏ అంటే ఏంటిది? జనరల్ లెడ్జర్. ఓకేనా? సో అవుట్ స్టాండింగ్ శాలరీని మనం ఎస్ఏపిలో ఎలా రికార్డు చేయాలి? ఓకేనా? సో మన ఇక్కడ ఎస్ఏపి స్క్రీన్ అందరికీ కనబడుతుంది కదా. మనం ఇక్కడ ఏం టైప్ చేద్దాం? ఇక్కడ FB50 ఎంటర్. సో ఇక్కడ FB50 చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ కనబడుతుంది కదా, ఇక్కడ డాక్యుమెంట్ డేట్ తీసుకోండి. ఓకే, అలాగే మనకి ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ తీసుకోండి. డాక్యుమెంట్ శాలరీ, డాక్యుమెంట్ హెడర్ టెస్ట్లో అవుట్ స్టాండింగ్ శాలరీ అని రాసుకోండి. ఓకేనా? సో అలాగే ఇక్కడ మనం జిఎల్ అకౌంట్ తీసుకోండి. సో ఏం జిఎల్ తీసుకుందాం? శాలరీ అకౌంట్ డెటార్ టు అవుట్ స్టాండింగ్ శాలరీ. అవుట్ స్టాండింగ్ శాలరీ ఇందులో జిఎల్ ఉందా? ఉంది. అవుట్ స్టాండింగ్ శాలరీ జిఎల్ ఉంది కదా, ఈ జిఎల్ తీసుకోండి. మరి ఇది డెబిట్ అయితే ఇదేమవుతుంది? క్రెడిట్ అవుతుంది. సో ఇది అమౌంట్ 10,000 అయితే ఇది ఏమవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? సో 10,000 ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఏమడుగుతుంది? ఇక్కడ శాలరీ టెక్స్ట్ అడుగుతుంది కాబట్టి టెక్స్ట్ ఇవ్వాలి. శాలరీ అని చెప్పి రాసి ఎంటర్ కొట్టండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది కాబట్టి బిజినెస్ ఏరియా డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇది వాల్యూ డేట్ అడుగుతుంది కాబట్టి సో వాల్యూ డేట్ ఈరోజు డేట్ అనమాట. ఎంటర్ కొట్టండి. సో టోటల్ డెబిట్ ఈక్వల్ టు టోటల్ క్రెడిట్. సిమ్యులేట్ సో చేస్తే మనకి శాలరీ అకౌంట్ డెటార్ టు అవుట్ స్టాండింగ్ శాలరీ. సో డెబిట్ ద జిఎల్ 40. జిఎల్ డెబిట్ పోస్టింగ్కి ఏంటిది రాసుకోండి. జిఎల్ డెబిట్ పోస్టింగ్కి 40. జిఎల్ డెబిట్ పోస్టింగ్కి 40. అలాగే జిఎల్ క్రెడిట్ పోస్టింగ్కి 50. పోస్టింగ్కి అంటే ఏంటి? డెబిట్ క్రెడిట్స్. ఇప్పుడు ఎస్ఏపిలో మనం సేవ్ చేసేస్తాం. సేవ్ చేసిన తర్వాత వెంటనే మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయింది అంటానికి ప్రూఫ్ ఏంటి? డాక్యుమెంట్ నెంబర్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేస్తున్నాం. సో డిస్ప్లే మీద క్లిక్ చేయగానే మనకి సీన్ అనేది మనకి ఇక్కడ మనకి సో జిఎల్ మనకి ఏమైతే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసామో అది కనబడుతుంది అనమాట. సో మనం ఇక్కడ హ్యాట్ మీద క్లిక్ చేస్తే సో మనకి డాక్యుమెంట్ టైప్ ఏంటి, ఎవరు పోస్ట్ చేశారు, ఓకే ఎప్పుడు పోస్ట్ చేశారు, ఏ టీ కోడ్ యూస్ చేశారు అనే డీటెయిల్స్ చూడొచ్చు అనమాట. సో ఇది ఎప్పుడు పోస్ట్ చేశారు, ఎవరు పోస్ట్ చేశారు, అలాగే మనకి రిఫరెన్స్ నెంబర్ ఏంటి, డాక్యుమెంట్ టైప్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్, పోస్టింగ్ డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. సో అలాగే మనకి సో ఇందాక మనం చేసింది మళ్ళీ ఇంకొకసారి చేద్దాము. అవుట్ స్టాండింగ్ శాలరీ అయిపోయిన తర్వాత కస్టమర్కి క్రెడిట్ సేల్స్, కస్టమర్కి మనం అమ్మాం, క్రెడిట్ సేల్స్ చేసాం, కస్టమర్కి మనం అప్పులో అమ్మాం. క్రెడిట్ అంటే ఏంటి? అప్పులో అమ్మినట్టు. సో ఎంట్రీ ఏం పడాలి? కస్టమర్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. మనకి ఎస్ఏపిలో దీన్ని రికార్డు చేయాలంటే ఏ టీ కోడ్ని వాడతాము? FB70 లేదా F-22. మరి డాక్యుమెంట్ టైప్ ఏంటి? DR. మరి ఎస్ఏపిలో పోస్ట్ చేద్దామా? సో మరి ఎస్ఏపిలో మనం ఇదే ట్రాన్సాక్షన్ని రికార్డు చేయాలి అంటే సో మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? FB70. సో ఇక్కడ మనం కస్టమర్ సంబంధించింది తీసుకోవాలి. కస్టమర్ ఎవరి దగ్గర కొన్నాము, అంటే కస్టమర్ డీటెయిల్స్ అనమాట. సో అలాగే ఇన్వాయిస్ డేటు, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుందండి? రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది. సో అలాగే మనకి అమౌంట్ 10,000 అమౌంట్. సో మన ఇది క్రెడిట్ సేల్స్ అయినా కాదా? సో క్రెడిట్ సేల్స్. సో దీని అంతటినీ మనం ఏ డేటా అంటాం? మనం హెడర్ డేటా. ఓకే. సో అలాగే మనం ఇక్కడ ఏం జిఎల్ తీసుకోవాలి? సేల్స్ జిఎల్. సో కస్టమర్ అకౌంట్ డెబిట్,
సేల్స్ జిఎల్ క్రెడిట్. సో అలాగే అమౌంట్ తీసుకొని డెబిట్లోనే అమౌంట్ క్రెడిట్లోకి స్టార్ ఇస్తే కాపీ అయిపోద్దా లేదా? సో అలాగే మనకి క్రెడిట్ సేల్స్ సంబంధించిన టెక్స్ట్ ఇవ్వాలి, ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే మనకి బిజినెస్ ఏరియా కూడా అడుగుతుంది. సో బిజినెస్ ఏరియా కూడా ఇచ్చేసేయండి. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొట్టిన తర్వాత మనం ఏం చేయాలి? సిమ్యులేట్. కస్టమర్ పోస్టింగ్కి ఏంటిది మనకి 01. కస్టమర్ పోస్టింగ్కి ఏంటిది 01. సో జిఎల్ మనకి క్రెడిట్ 50 పోస్టింగ్కి. ఓకేనా? సేవ్ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోయింది కదా, పైన డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేయండి. సో డిస్ప్లే మీద క్లిక్ చేస్తే మనకి కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అని చెప్పి మనకు కనబడుతుంది. ఓకేనా? సో అలాగే మనకి హ్యాట్ మీద క్లిక్ చేస్తే, సో ఇక్కడ మనకి హ్యాట్ మీద క్లిక్ చేస్తే సో మనకి యూజ్ చేసే టీ కోడ్ ఏంటో కూడా తెలిసిపోతుంది అనమాట. అర్థమైంది కదా అందరికీ కూడా? డాక్యుమెంట్ టైప్ ఏంటి? డిఆర్. క్రెడిట్ సేల్స్ డాక్యుమెంట్ టైప్ డిఆర్. సో మనకి ట్రాన్సాక్షన్ ఏంటిది? టీ కోడ్ FB70. ఎవరు పోస్ట్ చేశారు? S4 యూజర్ 87. ఓకే, ఈ డీటెయిల్స్ కూడా ఎప్పుడు పోస్ట్ చేశారు, ఈ డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. సో కస్టమర్ క్రెడిట్ సేల్స్ అయిపోయిన తర్వాత క్రెడిట్ పర్చేజెస్ జర్నల్ ఎంట్రీ ఏంటి? ఎవరు చెప్తారు? పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? KR. సో అలాగే మనకి SAPలో మనం క్రెడిట్ పర్చేస్ బుక్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? FB60. డాక్యుమెంట్ టైపు KR. మరి ఇదే ట్రాన్సాక్షన్ మనం SAPలో రికార్డ్ చేద్దాం. ఇక్కడ ఏం టైప్ చేద్దాలి? FB60. సో ఇక్కడ ఇన్వాయిస్ తీసుకోండి. ఇన్వాయిస్ ఇక్కడ వెండర్ తీసుకోండి. ఈ ఇన్వాయిస్ ట్రాన్సాక్షన్ డేటు, అలాగే ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? రిఫరెన్స్ నెంబరు, అలాగే ఏమివ్వాలి ఇక్కడ? అమౌంట్. ఓకేనా? క్రెడిట్ పర్చేస్ సంబంధించిన అమౌంట్. సో కంపెనీ కోడు. ఇక్కడ ఏమి ఇవ్వాలి? క్రెడిట్ పర్చేజెస్. అలాగే మనం ఇక్కడ జిఎల్ తీసుకోవాలి కదా, జిఎల్ తీసుకోండి. ఏం తీసుకోవాలి? క్రెడిట్ పర్చేజెస్. సో మనం డెబిట్లో ఉన్న అమౌంట్ అంటే క్రెడిట్లో ఉన్న అమౌంట్ సో మనకి ఇక్కడ పోస్ట్ చేయాలంటే డెబిట్లోకి స్టార్ వేస్తే సరిపోతుంది. ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ జిఎల్ మిస్ అయింది ఏంటి? జిఎల్ ఏం తీసుకోవాలి? క్రెడిట్ పర్చేస్. ఎక్కడ ఉంది క్రెడిట్ పర్చేస్? ఇక్కడ ఉంది. సో ఎంటర్ కొట్టండి. సో ఎంటర్ కొడితే ఇక్కడ టెక్స్ట్ అడుగుతుంది కదా, సో టెక్స్ట్ మనం క్రెడిట్ పర్చేస్ అని ఇవ్వండి. మళ్ళీ ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఏమడుగుతుంది? బిజినెస్ ఏరియా అడుగుతుంది. బిజినెస్ ఏరియా కూడా ఇచ్చేసి ఎంటర్ కొట్టు. సో మనకి లైన్ ఐటమ్ అనేది క్లియర్ అయిపోయింది. సో మనకి సిమ్యులేట్ చేద్దాం. సిమ్యులేట్ చేస్తే ఎంట్రీ ఏంటి? క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ టు వెండార్. సో వెండర్ పోస్టింగ్కి ఏంటి? 31. సో క్రెడిట్ పర్చేజ్ డాక్యుమెంట్ అయిపోయింది KR. సో ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళి డిస్ప్లే మీద క్లిక్ చేయండి. సో డిస్ప్లే మీద మేము క్లిక్ చేస్తే మనకి ఎంట్రీ ఏం పడుతుంది? ఇక్కడ క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ డేటా టు వెండర్. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ మనం SAPలో రికార్డు చేయటం ఎలా? సో వెండర్ ఇన్వాయిస్ అయిపోయిందా? ఈ 3 అయిపోయినాయా లేదా? వెండర్ ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ను బుక్ చేయాలి. మనం ఫారెన్ కరెన్సీ ఇన్వాయిస్ సంబంధించిన ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ చేద్దాం.
చూడండి ఇప్పుడు క్రెడిట్ పర్చేజెస్ హ్యాపెన్ విత్, క్రెడిట్ పర్చేస్ జరిగినాయి అంట ఎవరితో ఫారెన్ వెండార్తో. సో ట్రాన్సాక్షన్ మనం కంపెనీ కోడ్ కరెన్సీయా ఫారెన్ కరెన్సీయా? ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి అంటే కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా ఉన్నదే ఫారెన్ కరెన్సీ. కంపెనీ కోడ్ కరెన్సీ కాకుండా ఉన్నదే ఫారెన్ కరెన్సీ. మన సిహెచ్ఐటి కంపెనీ కోడ్ ఎక్కడిది? ఇండియాదా ఫారెన్దా? ఇండియన్ కంపెనీ కోడ్. కాబట్టి అది లోకల్ కరెన్సీ. ఐఎన్ఆర్ అనేది ఏంటిది? లోకల్ కరెన్సీ అంటారు. అంటే లోకల్ కరెన్సీ అంటే కంపెనీ కోడ్ కరెన్సీ, అంటే మన కంపెనీ కోడ్ ఎక్కడైతే ఉందో ఆ కరెన్సీ. మరి ట్రాన్సాక్షన్ జరిగింది కంపెనీ కోడ్ కరెన్సీయా అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీయా? అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఫారెన్ కరెన్సీ అంటే ఏంటి? అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీనే మనం ఫారెన్ కరెన్సీ అంటాం. అంటే ఇండియా కాకుండా, మన కంపెనీ కోడ్ ఇండియాలో ఉంది కాబట్టి మన కంపెనీ కోడ్ కాకుండా వేరే కంట్రీ నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం కాబట్టి ఇది ఫారెన్ కరెన్సీ. ఏంటిదండి? ఇది ఫారెన్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ మీనింగ్ ఏంటి? అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీనే మనం ఫారెన్ కరెన్సీ అంటారు. అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీనే మనం ఫారెన్ కరెన్సీ అంటారు. ఫారెన్ కరెన్సీ ఇస్ నథింగ్ బట్ అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ. ఓకే, మరి ఈరోజు మనం ఫారెన్ వెండార్ నుంచి పర్చేస్ చేసినప్పుడు ఒక యూఎస్డి వాల్యూ ఎంత? ఐఎన్ఆర్లో 80 రూపీస్ ఉందంట. ఓకే, 80 రూపీస్ ఉందంట. సో మరి ఈ ఫారెన్ కరెన్సీకి సంబంధించిన ఎక్స్చేంజ్ రేట్స్ ఉంటాయి, ఎవ్రీడే మారుతూ ఉంటాయి. చూస్తున్నారా? ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ మారుతూ ఉంటాయి లేదా? సో 6వ తారీఖున 80 రూపీస్ ఉంటే మళ్ళీ 10వ తారీఖున చూసుకుంటే 81 లేకపోతే తక్కువ ఉంటుంది ఇంకా, అవునా కదా? సో అట్లా మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అని మనం ఈ రోజు డేట్ మీద ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఈ రోజు డేట్ మీద ఎక్స్చేంజ్ రేట్ని అప్డేట్ చేయాలి. ఎస్ఏపిలో ఏం అప్డేట్ చేయాలి? ఎక్స్చేంజ్ రేట్ని అప్డేట్ చేయాలి. ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఏంటండి? OB08. మనం కొంటున్నామా అమ్ముతున్నామా? కొంటున్నాం కదా. బ్యాంక్ బయింగ్ రేట్ దాన్ని జీతో డినోట్ చేస్తారు. బ్యాంక్ బయింగ్ రేట్ని దేంతో డినోట్ చేస్తారు? జీతో. బ్యాంక్ సెల్లింగ్ రేట్ దేంతో డినోట్ చేస్తారు? బీతో. బ్యాంక్ బయింగ్ రేట్ దేంతో డినోట్ చేస్తారు? జీతో. బ్యాంక్ సెల్లింగ్ రేట్ దేంతో డినోట్ చేస్తారు? బీతో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో OB08లో మనం ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయాలి. ఎస్ఏపిలో ఎక్స్చేంజ్ రేట్స్ని అప్డేట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ చెప్పాలి. OB08లోకి వెళ్ళి అప్డేట్ చేయాలి. ఓకే, సో మనకి ఆల్రెడీ ఒకసారి చెక్ చేద్దాం. పొజిషన్లోకి వెళ్ళి మన ఎక్స్చేంజ్ రేట్ ఏం చెప్పాను? జీ అంటే ఏంటి? బ్యాంక్ బయింగ్ రేట్. బి అంటే ఏంటి? బ్యాంక్ సెల్లింగ్ రేట్. ఇప్పుడు మనం జీతో ఒకసారి ఉందో లేదో చెక్ చేద్దాం. ఈరోజు డేట్ మీద యూఎస్డి ఐఎన్ఆర్ ఈరోజు డేట్ మీద 6th డేట్, ఈరోజు డేట్ మీద ఎక్స్చేంజ్ రేట్ అనేది ఎస్ఏపిలో అప్డేట్ అయ్యిందా లేదా అనేది మనం ఈరోజు డేట్ మీద ఎక్స్చేంజ్ రేట్ అనేది అప్డేట్ అయ్యిందా లేదా అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం. సో ఇదిగోండి అప్డేట్ ఉంది. ఈరోజు డేట్ మీద ఎంత ఉందంట చెప్పాలి? 80 రూపీస్ ఉంది. ఒకవేళ మీరు రేపొద్దున డేట్ మీద అప్డేట్ చేయాలనుకో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఓకే ఇక్కడ మనం 7 అని ఇచ్చేసామనుకోండి. సో రేపొద్దున డేట్ మీద మనం 81 రూపీస్ అయితే 81 రూపీస్ ఇచ్చి ఎంటర్ కొడితే సో రేపొద్దున డేట్ మీద కూడా అప్డేట్ అయిపోతుంది అనమాట ఎస్ఏపిలో. అర్థమైందా? సో ఎల్లుండి డేట్ మీద అప్డేట్ చేయాలనుకో దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఓకే ఎల్లుండి డేట్ మీద అంటే 8th కదా,
సో అప్పుడు మనకి 82 రూపీస్ అనుకోండి. సో 82 రూపీస్ ఇచ్చేసి ఎంటర్ కొట్టి సేవ్ చేస్తే సేవ్ అయిపోద్ది. అలా మనం ఎక్స్చేంజ్ రేట్స్ని రియల్ టైంలో అప్డేట్ చేయాల్సి వస్తుంది మీరు కూడా కొన్నిసార్లు. అర్థమైందా? ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయడం కూడా యూజర్ యాక్టివిటీనే. అర్థమైందా? OB08 మనకి ఈ రోజు డేట్ మీద ఎక్స్చేంజ్ రేట్ ఎంత? 80. ఈ రోజు రేట్ మీద మనం పర్చేజ్ చేసాం క్రెడిట్లో, ఫారెన్ వెండర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం. సో ఎంట్రీ ఏంటో చెప్పండి. సో ఇక్కడ మనకి సో $1000 ఇంటూ 80 ఎంత? 80,000 INR. సో మరి ఎస్ఏపిలో ఈ ట్రాన్సాక్షన్ని మనం దేంట్లో పోస్ట్ చేయాలి? డాలర్లో పోస్ట్ చేయాలి. దేంట్లో పోస్ట్ చేయాలి? డాలర్లో పోస్ట్ చేయాలి. సో కాబట్టి మనం డాక్యుమెంట్ అయిపోయింది క్రెడిట్ పర్చేస్ చేసినప్పుడు వెండర్. సో క్రెడిట్ పర్చేస్ డాక్యుమెంట్ అయిపోయి ఎవరు చెప్తారు? కేఆర్. ఎస్ఏపిలో దీన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ FB60. సో ఇక్కడ ఏం టైప్ చేయాలి? నేను FB60 అని చెప్పి టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఏం తీసుకోవాలి? ఫారెన్ వెండర్ తీసుకోవాలి. ఫారెన్ వెండర్ తీసుకున్నా. ఇన్వాయిస్ డేట్, ఈరోజు ట్రాన్సాక్షన్ డేట్. ప్రతి ట్రాన్సాక్షన్కి ఏముంటుంది? రిఫరెన్స్ నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ. సారీ. సో ఇక్కడ అమౌంట్ ఎంత? 1000 INR USDనా? ఇది పెట్టాలి మనం, USD. అదే మామూలుగా కంపెనీ కోడ్ కరెన్సీ అయితే INR, కానీ ట్రాన్సాక్షన్ ఏ కరెన్సీ? USD, ఫారిన్ కరెన్సీ. ఓకే, తర్వాత ఇక్కడ ఏం తీసుకోవాలండి? GL అకౌంట్ తీసుకును. క్రెడిట్ పర్చేస్ పైన ఉన్న అమౌంట్ కిందకి కాపీ చేయాలి కదా. స్టార్ ఇచ్చి ఎంటర్ కొట్టండి. ఏమి ఇవ్వాలి ఇప్పుడు? చెప్పాలి. క్రెడిట్ పర్చేజెస్, ఎంటర్. తర్వాత ఏమి ఇవ్వాలి? బిజినెస్ ఏరియా. సో ఎంటర్. సో మనకి సిమ్యులేట్ చేస్తే క్రెడిట్ పర్చేజ్ అకౌంట్ టార్ టు వెండర్. సో ఇది డాలర్లోనే పోస్ట్ చేసేది మనం. ఇదిగోండి డాలర్లోనే కదా పోస్ట్ చేసేది, డాలర్స్. సో మనం డాక్యుమెంట్లోకి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్తే ఇక్కడ డాలర్స్లోనే కదా పోస్ట్ చేసింది. ఒకసారి డిస్ప్లే కరెన్సీ మీద క్లిక్ చేయండి, 80,000 INR. మళ్ళీ డిస్ప్లే కరెన్సీ మీద క్లిక్ చేస్తే సో మనకి $1,000. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ 1000కి అమౌంట్ లోకల్ కరెన్సీలో చూపిస్తుంది, చూసారా? సో మనకి అప్డేట్ అయ్యిందనమాట ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్. ఓకేనా? సో కాబట్టి ఒకసారి మీరు ఈ కాన్ఫిగరేషన్ ఒకసారి మనం ఏమేమి పోస్ట్ చేసాం ఒకసారి చెప్పండి. ఈరోజు మనం చెప్పండి ఒకసారి. వెండర్ ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ FB60 లేదా F-43. కస్టమర్ ఇన్వాయిస్ టీ కోడ్ FB70 లేదా F-22. అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో పోస్ట్ చేయాలంటే FB50 లేదా F-02. ఫారిన్ కరెన్సీ వెండర్ ఇన్వాయిస్ బుకింగ్ టీ కోడ్ ఏంటి? FB60. సో మనకి క్రెడిట్ పర్చేస్ పోస్ట్ చేసేటప్పుడు మనకి డాక్యుమెంట్ టైప్ KR. సో వాట్ ఈస్ ద ఎంట్రీ? పర్చేజ్ అకౌంట్ టార్ టు వెండర్. అండ్ క్రెడిట్ సేల్స్ చేసినప్పుడు మనకి జనరల్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ టార్ టు సేల్స్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? DR. అలాగే అవుట్ స్టాండింగ్ శాలరీ, అవుట్ స్టాండింగ్ రెంట్ ఇలా బుక్ చేయాలంటే అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ బుక్ చేయడానికి ఉపయోగించే టీ కోడ్ ఏంటి? FB50. ఎంట్రీ ఏంటి? శాలరీ అకౌంట్ టార్ టు అవుట్ స్టాండింగ్ శాలరీ.
సో క్రెడిట్ పర్చేజ్ ఫారెన్ వెండర్తో జరిగినప్పుడు మనకి ఎక్స్చేంజ్ రేట్స్ అప్డేట్ చేయాలంటే యూజ్ చేసే టీ కోడ్ ఏంటి? OB08. OB08. ఓకేనా? సో ఇవన్నీ మీకు చార్ట్లో ఇచ్చేస్తున్నాను. ఓకే, ఈరోజు మనకి ఫస్ట్ హాఫ్ రికార్డ్ కాలేదు, మళ్ళీ నేను దాన్ని కవర్ చేశా. ఓకేనా? రైట్. సో మరి ఇది ఈరోజు టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ టీ కోడ్సా ఫారిన్ కరెన్సీ పోస్టింగ్ కీనా సేమే. వెండర్ పోస్టింగ్ కీ ఏంటి? 31. క్రెడిట్ పర్చేస్ పోస్టింగ్ కీ ఏంటి? 40. అంతేనా? పర్చేజ్ అకౌంట్ అటు వెండర్. పర్చేస్ అంటే ఏంటిది? జిఎల్కి డెబిట్ జిఎల్ 40. వెండర్ పోస్టింగ్కి 31. వెండర్ పోస్టింగ్కి ఏంటిది? 31. కస్టమర్ పోస్టింగ్కి ఏంటి? 01. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆల్.